పల్లెబాట కార్యక్రమం ద్వారా కృష్ణా జిల్లా పామర నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారని కూటమి అభ్యర్థి వర్లకుమార్ రాజా అన్నారు. 5 ఏళ్లుగా డబ్బులు సంపాదించుకునే పనిలోనే వైకాపా నాయకులు మునిగిపోయారని మండిపడ్డారు. తనకు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే పామర నియోజకవర్గాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తారని అంటున్న వర్లకుమార్ రాజాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ఎన్డీఏ పామరు నియోజకవర్గ అభ్యర్థిగా వర్లకుమార్ రాజా ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గతంలో కూడా పల్లెబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి గడపను కూడా వెళ్ళి కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఎలా దూసుకెళ్తున్నారు, అలాగే పామరు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు, అలాగే తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ తీసుకొచ్చిన ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రజలకు ఎలా వివరిస్తున్నారన్నది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సూపర్ 6 అనేది ప్రజలకు తీసుకెళ్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలందరూ కూడా రేపు ఎన్నికలు పోలింగ్ తేదీ ఏ రోజైతే మే 13 వస్తుందో ఆ రోజు సూపర్ 6 ద్వారా ఫస్ట్ బాల్తోనే 6 కొట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. ఎందుకనంటే సూపర్ 6 పథకాలు వాళ్ళ మనసు లోతులకి ఎలా వెళ్ళాయంటే మేము చెబుదామనే లోపు వాళ్ళే మాకు ఆ పథకాల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, 50 సంవత్సరాల వయసుకే పెన్షన్ అంటే ఎంత మంచి మనసుంటే ఇస్తారు పెన్షన్. ఈరోజు కుల వృత్తుల పరంగా బీసీలు, గౌడ, యాదవ వీళ్ళందరూ కూడా అలసిపోయి ఉన్నారు. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు 4,000 పెన్షన్ ప్రతి నెల అంటే మాటలు కాదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, 6,000 పెన్షన్ ఎప్పుడు అందుకుందామని వికలాంగులు కూడా సిద్ధంగా ఉన్న తరుణం. 5 సంవత్సరాలుగా 200 చివరికి 1 సంవత్సరం ఇబ్బంది పెట్టి అసలు పెంచకుండా చివరికి ఇప్పుడు ఇచ్చాడు 3,000. రేపు జగన్ పెన్షన్ ఎంతైనా పెంచినా 20 సంవత్సరాలకు ఇస్తాడా? చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తే సూపర్ 6 ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయింది. ప్రత్యేకంగా మేము చెప్పక్కర్లా, ప్రజల్లో ఆ చైతన్యం చూసి మాకు ఇంకా ఉత్సాహంగా ఉంది. ఈ ఎలక్షన్ ప్రచారానికంటే ముందే మీరు ఈ పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది. ప్రధానంగా పామరు నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి సార్? నేను 3 సంవత్సరాలుగా పామరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా. దాదాపుగా 2 నుంచి 3 సార్లు ప్రతి గడప ఎక్కాను, ప్రతి మనిషితో మాట్లాడా. ప్రతి సమస్య తెలుసు, వాళ్ళ మనసులో ఉన్న బాధ, వేదన, ఆవేదన అన్నీ నాకు తెలిసిన వాడిని. అందుకనే నేను ఒక ఆలోచన చేసి పల్లెబాట కార్యక్రమం అనేది నిర్విరామంగా ఆపకుండా, ఇంటికి వెళ్లకుండా 40 రోజులు 102 గ్రామాలు తిరిగి ప్రతి సమస్యపై అధ్యయనం చేశా. ఆ సమస్యను నమోదు చేశా. అన్ని సమస్యలపై నాకు ఒక అవగాహన ఉంది. ముఖ్యంగా ఈ పామర నియోజకవర్గానికి కొన్ని తరాలుగా, దశాబ్దాలుగా ఆగిపోయిన పాములంక వంతెన ఒక ప్రధానమైన సమస్య. అదేవిధంగా 100కి 100% మంచినీరు కావాలి. కేవలం 20%కే కృష్ణానది నీళ్లు అందుతున్నాయి. మిగిలిన 80% రావాలి. అదేవిధంగా దారుణమైన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఈ 2 కూడా సమకూర్చాలి. అదేవిధంగా వాటర్ ట్యాంకులు శిథిలావస్థితిలో ఉన్నాయి, చాలా శిథిలావస్థితిలో ఉన్నాయి. ఎప్పుడు పడిపోతాయి, ప్రాణాలు పోతాయి అన్న స్థితిలో కొన్ని గ్రామాల్లో ఉంది. శ్మశాన వాటికలు లేవు. శ్మశాన వాటికలకి స్థలాలు అయిపోయాయి, అంటే స్థలం కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా దారి లేదు. దిక్కు దివాలం లేకుండా దళితుల బతుకులు అధ్వానంగా ఉన్న పరిస్థితులు నేను గమనించా. కొన్ని ఇళ్లలో అయితే బాబు ఏం తప్పు చేశాం, పెన్షన్ చంద్రబాబు ఇచ్చాడు, ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశాన్ని తీసేశారు. 72 సంవత్సరాల్లో నేను ఏం చేయగలను, నాకు పెన్షన్ లేదని ఏడ్చిన వృద్ధుల అవ్వల బాధలు నాకు తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత నా మనసు తరిక్కిపోయింది. అందుకని ప్రజలందరినీ కోరుకుంటుంది ఏంటంటే ప్రతి సమస్యపై అవగాహన, పూర్తి అధ్యయనం చేసి ఉన్న, విదేశాల్లో చదువుకున్న, ఉన్నత చదువులు చదివా, నిజాయితీగా పనిచేయడానికి వచ్చా. అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అన్నీ తానై నన్ను గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ నాకు అండగా ఉంది. నేను ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేది, మీ ద్వారా విజ్ఞప్తి చేసేది, ఈసారి నన్ను చూడండి, అవకాశం నాకు ఇవ్వండి. అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలతో మీ సేవకుడిగా, మీ సోదరుడిగా, మీ శ్రేయోభిలాషిగా ఉండే అదృష్టం, అవకాశం కుమార్ రాజా అని నాకు కల్పించమని ప్రజలందరూ. కుమార్ రాజా అనే వ్యక్తిని పామరు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తే పామరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి అసలు? చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని ప్రత్యేకంగా అడగటం జరిగింది. ఈ పామర్ని ఒక స్మార్ట్ టౌన్గా అభివృద్ధి చేయటం. ఈరోజు 3,000 కోట్ల పెట్టుబడితో రేపు ఆగస్టు నుంచి 2,000 మంది లోకల్ బిడ్డలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారు మొన్న వచ్చి ఐటీ టవర్, ఐటీ జోన్ని ఇక్కడ పెడతానని చెప్పారు. ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా పామర్ని డెవలప్ చేద్దామన్నారు. ఆల్రెడీ మనకు బెల్ కంపెనీ వచ్చింది, చుట్టుపక్కల ఆక్సిలరీ కంపెనీస్ రాబోతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి లోకేష్ బాబు గారు ఒకసారి నాకు చర్చించారు. ఇవన్నీ తేబోతున్నాం. యువతకి ఉపాధి కల్పించబోతున్నాం, మహిళలకు ఉపాధి కల్పించబోతున్నాం. ఇది ఒక స్మార్ట్ టౌన్గా కృష్ణా జిల్లాలోనే పామర్ని నిలబెట్టబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం.
రైట్, మొత్తంగా పామర్లో ఎన్నికల ప్రచారానికంటే ముందే పల్లెబాట ద్వారా అన్ని గ్రామాలను కూడా తిరగడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న కష్ట సుఖాలను కూడా తాను పరిగణలోకి తీసుకొని తాను ఎమ్మెల్యేగా గెలిస్తే పామర్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానంటూ కూడా వర్ల కుమార్ రాజా చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పామరు, కృష్ణా జిల్లా.